అధికార వైసీపీ రాష్ట్రంలో ఇప్పటి వరకు సిద్ధం క్యాడర్ సమావేశాల పేరుతో ఎన్నికల హీట్ పుట్టించింది. ఇప్పటికే సిద్ధం పేరుతో ప్రచారాన్ని ఉధృతం చేసింది. 4వ సిద్ధం సభ 10వ తేదీన మేదరమెట్లలో జరగనుంది. ఓవైపు సిద్ధం సభలు నిర్వహిస్తూనే ఎన్నికల పోల్ మేనేజ్మెంట్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా బూత్ కమిటీలను నియమించి అదే నాకు ఒక కల ఉంది అనే మరోసారి కొత్త నినాదంతో వైసీపీ ఎన్నికల రణరంగంలోకి దిగుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు జగన్ ఫోటోతో సిద్ధం ఫ్లెక్సీలు వేశారు. ఇప్పుడు నాకు ఒక కల ఉంది. రాష్ట్రంలోని ప్రతి నగరం, ప్రతి వాడలో కార్మికులతో, పిల్లలతో, అవ్వతాతలతో, అక్క చెల్లెమ్మలతో, రైతులతో జగన్ ఉన్న ఫోటోతో మీ కల నా కల అంటూ ఫ్లెక్సీలు వేస్తున్నారు. దీంతో ప్రజల కలే తన కలగా చెబుతూ అవి నెరవేర్చే దిశగా అడుగులు వేస్తానంటూ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ మొత్తం మీ కల నా కల ప్రచారంలో మొత్తం 6 వర్గాల ప్రజలకు చెందిన హోర్డింగ్లు ఉన్నాయి. రైతుల కళ, కార్మికుల కళ, విద్యార్థుల కళ, యువత కళ, అవ్వాతాతల కళ, అక్క చెల్లెమ్మల కళ అని ప్రచార పోస్టర్లు సిద్ధం చేశారు. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు పెద్దపీట వేస్తూ ప్రతి పథక లబ్ధిదారులుగా మహిళల పేర్లనే చేర్చారు. ఇక నగర వ్యాప్తంగా వెలిసిన హోర్డింగ్లకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, డీటెయిల్స్ ఇవ్వండి. ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాన్ని జనంలోకి తీసుకెళ్లడం జరిగింది. ఆ సంక్షేమ పథకాలు తీసుకెళ్లేటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో అంటే ప్రజలకి ఎప్పటికప్పుడే ఒక వ్యవస్థ ద్వారా ప్రజలకి దగ్గర అందుబాటులో ఉండాలి. అంతేకాకుండా ఒక వ్యవస్థ ద్వారా వైసీపీ తీసుకున్నటువంటి వైసీపీ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు, అదేవిధంగా ప్రభుత్వానికి అనుసంధానమైన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడు ప్రజల్లో ఉండాలని చెప్పి కూడా వైసీపీ పార్టీ స్టాండ్ గా కూడా చూసుకోవచ్చు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం నుంచి కూడా అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆ చేపట్టిన కార్యక్రమం ప్రతిదీ కూడా సక్సెస్ఫుల్ గా 5 సంవత్సరాలు అంటే కొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో 5 సంవత్సరాలు కూడా అన్ని కార్యక్రమాలను కూడా అమలు చేసుకుంటూ వైసీపీ ప్రభుత్వం వచ్చింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు అంటే ప్రజల్లో వైసీపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించినటువంటి విధి విధానాలు కావచ్చు, అనేక కార్యక్రమాల ద్వారా ఇప్పటికే ప్రజల్లో తీసుకెళ్లడం జరిగింది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరించాలని చెప్పడం, అంటే ఒక్క నుంచి ప్రతి వాలంటరీ ద్వారా ప్రతి 50 ఏళ్లకు ప్రతి 50 ఇంటికి ఒక వాలంటీర్ నుంచి ఆ వాలంటీర్ ద్వారా ప్రతిరోజు ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలు, వాటికి సంబంధించినటువంటి వివరాలు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సేవలు, ప్రభుత్వం ఇస్తున్నటువంటి సేవలు కానించి ప్రతిరోజు కూడా వాలంటీర్ ద్వారా చెప్పిస్తున్న నేపథ్యంలో మరోసారి ప్రభుత్వం అంటే ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్ళండి అని చెప్పండి కూడా ఒక వర్క్ షాప్ ద్వారా దానికి నిర్వహించారు. దాన్ని ద్వారా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. మరో పక్క నుంచి జగనన్నకి చెప్దాం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఏది జరిగినప్పుడు కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి అక్కడ ఏదైనా ఫిర్యాదు ఏది ఉన్నప్పుడు కూడా ఆ ఫిర్యాదుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చేరువేయడంలో కూడా జగనన్నకి చెప్దాం కార్యక్రమం చేశారు. మా నమ్మకం జగనన్న నువ్వే అంటూ కూడా కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వాల తరపు నుంచి పెరిగినటువంటి గ్రాఫ్ కావచ్చు, పార్టీకి తిరిగినటువంటి గ్రాఫ్ కావచ్చు, వీటిని పరిశీలించి తెలుసుకునేందుకు పూర్తి స్థాయిలో ప్రజల్ని అందరూ చార్జ్ చేసి మళ్ళీ 2024 ఎన్నికలకు వెళ్లే నేపథ్యంలో ప్రజలందరితో కూడా
ముఖాముఖి మాట్లాడడానికి సభలను ఏర్పాటు చేశారు. వాటిని సిద్ధం సభలుగా చెప్తున్నాం. మొదట సభ విచారణతో ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేశారు. తర్వాత కర్నూలు జిల్లాలో సభ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరిలో సభ ఏర్పాటు చేశారు. 4వ సభ ఇటు ఒంగోలులో 4వ సభని 10వ తారీఖున ఏర్పాటు చేశారు. అయితే ఒక్కొక్క సభకు కూడా ఆదరణ పెరుగుతూ వచ్చింది. మొదటి సభలో 3 లక్షల మంది జనం వస్తే కనుక 2వ సభలో దానికి మించి డబుల్ వచ్చారని, 3వ సభలో పెరిగారని. అయితే 3 సభలో సక్సెస్ఫుల్ గా నడవడంతో 4వ సభతో సిద్ధం 4వ సభ ఏదైతే ఉందో సిద్ధం 4వ సభలో దాదాపు 15 లక్షల మందిని అక్కడ సభకి ఆ సభాస్థలికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు వైసీపీ ముమ్మరంగా చేస్తోంది. ఆ నేపథ్యంలోనే ప్రజలు ఈ సిద్ధం సభలు ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో మరొకసారి ప్రజలకు అందుబాటులో ఉండాలి. అంటే నిరంతరాయంగా మనం చేస్తున్న పని ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి ఎందుకు కావాలని చెప్పనే దాని అంశాన్ని కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్లే నేపథ్యంలో కూడా మరొకసారి తీసుకొచ్చినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని నా కళ నీ కళ అంటూ కూడా తీసుకొచ్చారు. దీనిలో రైతుల కళ జగనన్న కళ, అదే విధంగా కార్మికుల కళ జగనన్న కళ, విద్యార్థుల కళ జగనన్న కళ, యువత కళ జగనన్న కళ అంటూ కూడా అవతాత కళ జగనన్న కళ, అక్క చెల్లెమ్మ కళ జగనన్న కళ, దానికి సంబంధించినటువంటి పోస్టర్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వేయడం జరిగింది. దానికి సంబంధించి ఓటింగ్స్ అంటే ఇప్పుడు సిద్ధం ఓటింగ్స్ తర్వాత పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఓటింగ్స్ కనువిందు చేయనున్నాయి. అయితే ప్రతి జనం కూడా జనంలో ఉండేందుకు ఇటు వాలంటీర్ ద్వారా సచివాలయాలు ఏర్పాటు చేయడం ద్వారా సచివాలయం ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఏ విధంగా సేవలు అందించారో ఈ ద్వారా చెప్పడమే కాకుండా ప్రజాప్రతినిధుల ద్వారా గడప గడపగా మన ప్రభుత్వాన్ని కార్యక్రమం ద్వారా చెప్పడం జరిగింది. ఇప్పుడు మరొకసారి ఈ ఓటింగ్స్ ద్వారా కూడా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం అయితే గట్టిగానే చేస్తున్నట్టు కనిపిస్తుంది. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.